ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనేటువంటిది 2 లేదా 3 సార్లు జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా చాలామంది జీవితాల్లో శని మహర్దశ కూడా వస్తుంటుంది. అయితే కొంతమందికి ఈ శని ప్రభావం వల్ల మంచి రాజయోగం ఏర్పడుతుంది. ఉచ్చ స్థితికి చేరుతూ ఉంటారు. కొద్దిమంది మాత్రం తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలకి గురవుతారు. ఇది శని యొక్క చెడ్డ దృష్టి ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికి ఎటువంటి ఫలితాలొస్తాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించాలి. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే కొన్ని లక్షణాల ద్వారా వీటిని తెలుసుకోవచ్చు. వాటిలో ఒకదాని తర్వాత ఒకటి తెలియజేస్తాను. వాటిల్లో ఇప్పుడు తెలియజేసేటువంటి అంశం ఏంటంటే, ఎవరైనా సరే జీవితంలో వాళ్ళు చెయ్యని తప్పులకు శిక్ష అనుభవించటం, వాళ్ళు చెయ్యకుండానే నీలాప నిందల బారిన పడి ఇబ్బంది పడటం, అంటే నీలాప నిందలు వాళ్ళ మీద పడటం, అలాగే నీచుల మీద ఆధారపడి జీవించవలసిన పరిస్థితి రావటం, హీనుల మీద, పనికిమాలినటువంటి వాళ్ళ మీద, దుర్మార్గుల యొక్క ద్రవ్యం మీద ఆధారపడి జీవించవలసిన పరిస్థితులొస్తే వాళ్ళ మీద శని యొక్క చెడ్డ దృష్టి పడినట్టుగా భావించవచ్చు. దానికి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి.